సంగతి ఏం పనికి వచ్చినావు బాయికాడికి? మోటార్ పెడదామని వచ్చినా. ఎందుకు? పొలానికి నీళ్ళ వాన వాళ్ళే నిన్న ఇయ్యాలా? నిన్న భారీ వర్షం పడ్డది, ఇవాళ సుతం పొద్దున పడ్డది, మంచిగానే పడ్డది వాన. మరి పడ్డప్పుడు ఎందుకు వచ్చినావా? ఇంతగానో నీళ్ళు ఎక్కి పారుతానే మడిలోకెళ్ళి సపడేక. ఇవాళ ఏంది? ఇవాళ పండుగనే. ఇవాళ ఏం పండుగ తెలియదా? తెలియదు. ఇవాళ నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇవాళ వినాయక చవితి అని. ఇంతగానో నీళ్లు ఉన్నాయి, మొత్తం ఎక్కి పారుతానే మడిలా. అవసరమా నీ సేవలు? బాగానే పోతానే కానీ ఇక నువ్వు పెడితేనే పండుతుంది. నీళ్ళని నువ్వే తయారు చేస్తావు. గంతగానం వాన పడ్డది, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏం పనికి వచ్చినావు? పండుగ లేదు, ఏం లేదు నీకు. సపడేక నాడి ఇంట్లో పండగ, పూజలు లేవు, పునస్కారాలు. సపడేక ఇంటి మొక్కన బా నీ ఏంది దేహ. నాకు ఒక్కడే పని ఉన్నది అనుకుంటాను. పొలం ఉండే ఒడ్లు గన్లు పడతాయి, రోగం నొప్పి ఎన్ని ఉంటాయి పొలం కాడికి వస్తే. రోగం వచ్చిందా, నొప్పి వచ్చిందా, గన్లు పోయినాయా, ఇవన్నీ చూడద్దా? అట్టికేనేనా ఎవరం అంటే ఒక్కదాని బతావా? ఇది మొక్కజొన్న ఉండే, మరి దాని పురుగు వచ్చిందా, బూసి వచ్చిందా చూడద్దా? అటు మేకలు వచ్చిరి, దొంగలు దొరలు ఎన్ని ఉంటుంది ఎవరం అన్నప్పుడు. ఒక్కదా వరి విన్నే బతానా? మొక్కజొన్న ఉండే కంకులు కాబట్టి ఆనంగా మేకలు వచ్చిరి, దొంగలు వచ్చే 4 ఇరుచుకపోతే నా పని ఏం కావాలి అని వచ్చి పొద్దుగాల వచ్చి ఈడున్నా. ఇక పొలానికి రోగం వస్తుందో ఏమో చూసుకోవద్దా? ఎన్ని పనులు ఉంటాయి? నీకేం పని లేదు, పాట లేదు, గాలికి తిరుగుతావు నువ్వు. నీకేం పని లేదు, పాట లేదు, గాలికి తిరుగుతావు నువ్వు. ఏంద్రో ఈడు ఎట్లా మాట్లాడతాడు? ఏమో గుర్తుకుంటా పోతాను. నీకెక్కడ పడలేదా? కంకులు అయిన వాళ్ళే ఇస్తా అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? మళ్ళీ ఏం పనికి వచ్చినావు? ఈ గులుగుడు ఏంది నీకే అయింది? మరి ఇంటికాడ పండుగ లేదు, పాపం లేదా? వీడు ఎటుబడి నాకే పెడతాండేమో ఫిట్టింగు. మరి పూజకు కంకులు తీసుకొచ్చుకున్నావానే? ఇక నువ్వు ఇస్తావు, నేను తీసుకుపోతా పూజకు. వచ్చినప్పుడల్లా మర కొట్టనే ఉంటుంది, ఏదో సాగు చెప్తాను. నీకు అనుకున్నాయి కంకులు, ఇక ఎన్నడైతే ఏమో. ఉంచుకో, నువ్వే ఉంచుకో, మాకేమద్దు నీ కంకులు. ఏం పెడతావు కానీ ఇక మా ఇత్త కానీ టైంకి వచ్చినావు. మా ఇత్త ఇవాళ సెల్లులా బ్యాలెన్స్ అయిపోయింది, ఫోన్ చేద్దామంటే టైంకి వచ్చినావు కదా. ఇవాళ ఇక ఇత్త దేవుని కాడికి అన్న అవుతాయి, ఇస్తాను పట్టు. నువ్వు ఇచ్చినట్టే ఉన్నది. నిజం అబద్ధం ఏం తెలియదు, నిజమేనా ఇచ్చేది? తీసుకపోదు రావా, ఇగో మా ఇస్తానా. కలనా నిజమా? బా ఎన్ని రోజులకు కంకులు ఇరిచిస్తా అంటారు. మరి అయిందనుకో బత్తెడు తెంపి మా ఇరిచిత్తది. నీకేమైనా కంకులు ఇప్పించే, కంకులు ఇచ్చినాక అత్తవో రావో. నిజమేరా? మరి బత్త ఏది? బత్త కావాలి కదా. తెంపు మంచిగా తెంపు. తెంపుతానే మాగా బత్తడి ఇత్త గాని మరి మధ్యలో ఏమన్నా దుకాణం పెట్టి అమ్ముకుంటావా? ఎట్లా కనిపిస్తానా నీకు? అమ్ముకుంటే వాళ్ళకి కనిపిస్తానా? ఇంత మర్యాద లేదు, మన లేదు బావంటే. నీకు కనుకున్నాయి చేను. ఇక్కడికి చాలు గాని ఇక ఇంటిని తెంపిస్తా గాని చక్కగా ఇంటికి పోతావా మరి? లేకపోతే నేను ఇంటికి ఫోన్ చేసి చెప్తా వచ్చిందా రాలేదా అని. సరే మా పట్టుకపోతా గానీ నువ్వు ఫోన్ చేసి ఏమద్దులే. రైట్, వానొస్తుంది, నడు జల్ది పోదాంపా. నడు కానీ ఇంకా 4 తెంపొస్తా, చక్కగా ఇంటికి పోతా. లేకపోతే ఇంటికి ఫోన్ చేసి చెప్తా. పో ఏం చెప్పక. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు ఈ మొక్కజొన్న చేను మీద, కంకుల మీద కామెడీ వీడియోస్ తీసి పెట్టాము. మీరు చూసి ఉండొచ్చు, మీకు పక్కా నచ్చి ఉండొచ్చు. నచ్చితే మాత్రం మా వీడియోస్కు లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ కూడా, గంట సింబల్ నొక్కండి. మొక్కండి కాదు, నొక్కండి. గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్. బాయ్ టాటా, బాయ్.